వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో గొర్రెల స్కామ్ కాకరేపుతోంది. పథకంలో అక్రమాలు జరగడంతో ఈడీ రంగంలో దిగింది. 700 కోట్ల అవినీతిపై ఫోకస్ పెట్టింది. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారణలో వేడి రాజుకుంటోంది. ఇదిలా ఉంటే కేసీఆర్కు ఈడీ నోటీస్ అంటూ మెదక్ ఎంపీ రఘునందన్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. తెలంగాణలో గొర్రెల స్కామ్పై రాజకీయ రచన నెలకొంది. అటు విద్యుత్ కొనుగోళ్లపై పొలిటికల్ ఫైట్ కూడా నడుస్తూనే ఉంది. అటు బూడిద రవాణాలో 100 కోట్ల అక్రమాలు జరిగినట్టు మంత్రి పొన్నంపై బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా అటు అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది. ఈ అంశంపై మాట్లాడబోతున్న బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకలు కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు. అలాగే చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రభుత్వ వైపుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, మీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్స్, అటు గొర్రెల స్కామ్కి సంబంధించి ఈడీ నోటీసులు వచ్చాయి, కేసీఆర్కు ఇచ్చే ప్రయత్నం జరిగిందని నాకు తెలిసింది, అది కరెక్టేనా? ఆ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? మిమ్మల్ని అడుగుతున్నా సార్, మీ పార్టీ ఎంపీ చేసిన కామెంట్స్. అంటే ఇప్పుడు పార్టీ ఎంపీ గారు ఏమని చేశారో తెలియదు కానీ నేను ఇప్పుడే మీరు వింటున్నా. నేను ఏమైందంటే ఈ గొర్రెల పెంపకం సంబంధించినటువంటి అంశం మీద నిన్న ఈడీ రెస్పాండ్ అయింది. ఎట్లయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారో అక్కడ వాళ్ళది ఈఎస్ఐ. మీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్ ఏంటంటే, గొర్రెల పథకం కేసులో కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది, కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారు, అది ఆయన చేసిన కామెంట్. లేదు సార్, అంటే నేను యథాలాపంగా చేశారా లేదంటే నిజంగా నోటీస్ వచ్చిన సమాచారం ఏమైనా మీకుందా? లేదు, నోటీసు ఇప్పటిదాకా అందుకోసం క్లారిటీ ఇస్తున్నాను. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఏసీబీ ఇప్పటిదాకా గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి కొంతమంది అరెస్ట్ చేసింది, కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు, కొంతమందిని ఇంట్రాగేట్ చేస్తున్నారు ఏసీబీ వాళ్ళు. విషయం ఏంటంటే ఇప్పుడు ఈడీకి సంబంధించి ఎందుకంటే మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి, మనీ ట్రాన్స్ఫర్ సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ఈడీ సుమోటగా ఈపీఆర్ఎస్ వాళ్ళ మన ఎఫ్ఐఆర్ లాగా వాళ్ళది కూడా ఒక కేసు నమోదు చేసి వాళ్ళు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు సార్. ఇది పడుకున్నటువంటి వాస్తవమైన సమాచారం ఇది. అయితే గత ప్రభుత్వం మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది మాత్రం ఎఫ్ఐఆర్ టైప్ లో ఎఫ్ఐఆర్ కు సిమిలర్ గా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏ ఫైలింగ్ అయితే ఇచ్చారో ఆ ఫైలింగ్ చేసింది సార్. ఇది గత ప్రభుత్వం మీద చేసినటువంటి ఫైలింగ్ గా మీరు అంటే చంద్రశేఖరరావు ప్రభుత్వం మీద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టే లెక్క సార్. ఇప్పుడైతే దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మనీ ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందంటే దర్యాప్తు చేస్తారు, వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తారు. ఇది ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన చాలా స్పష్టంగా. అంటే మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసినట్టు అట్లా కామెంట్ చేయడం అది కరెక్టేనా? ఏమి రాకుండా ఇలాంటి కొంచెం సెన్సేషన్ సృష్టించేవే కదా, కొంత గందరగోళానికి దారితీసేవే కదా ప్రకాష్ రెడ్డి గారు. సతీష్ గారు, నేను ఏమంటే చంద్రశేఖరరావు ప్రభుత్వం పైన ఎఫ్ఐఆర్ అన్నట్టుగానే గత ప్రభుత్వం పైన గత చంద్రశేఖరరావు ప్రభుత్వం పైన ఖచ్చితంగా అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టే లెక్క. నోటీసులు ఇంకా ఇవ్వలేదు, నోటీసులు ఇస్తారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, దానికి సంబంధించిన సమాచారం తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ అధికారుల మీద కూడా ఆల్రెడీ నోటీస్ అంటే ప్రభుత్వం మీద ఒక రకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టే లెక్క అనుకోవాలని, అది అంతవరకు మాత్రం మనం తప్పకుండా తీసుకోవాలి. కాదు కదా, అంటే ఇప్పుడు ఒకటి ప్రభుత్వం మీద ఒకటి, రెండు కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా. నేను అందుకోసం నేను క్లారిటీ ఇచ్చాను కదా, నేను ఏం జరిగిందో నేను క్లారిటీ ఇచ్చేసాను నేను చాలా స్పష్టంగా. రైట్, ఆది శ్రీనివాస్ గారు. ప్రకాష్ రెడ్డి గారు, ఈడీ బీజేపీ ఆఫీసులో ఏముందా ఏదో సెన్సేషనల్ కామెంట్స్ చేయటం, మళ్ళీ ఈడీ ఇంకా కేసీఆర్ దగ్గరికి వస్తుందని అనడం, ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా జరుగుతోంది, లేని దాన్ని ఉన్నదిగా సృష్టిస్తున్నారు, ఒక గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాలరాజ్ యాదవ్ గారు. నేను ముందు పాత చరిత్ర చెప్తాను సార్. నాకు గుర్తున్నందుకు 2017లో ఈ గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి గొర్రెల కాపర్లకు ఉచితంగా మేము 1,25,000 రూపాయల గొర్రెలను ఫ్రీగా ఇస్తామనేటువంటి ప్రోగ్రామ్ తయారు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 4,000 కోట్ల రూపాయలు ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గొర్రెల పెంపకం యొక్క సహకార సంఘాలకు అప్పిచ్చింది సార్. గొర్రెల పెంపక సహకార సంఘాలకు అప్పిస్తే ఈ ప్రభుత్వం, అందుకోసం చెప్తున్నా, ఈ ప్రభుత్వము చేసినటువంటి దుర్మార్గం గురించి చెప్తున్నా, ఇస్తే దానికి సంబంధించి ఒకరోజు కేసీఆర్ గారికి సన్మానం చేశారు, గొర్రెనిచ్చారు. ఆ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరిగింది సార్. నేను అసెంబ్లీ లోపలే ఉన్న ఆ రోజున
అసెంబ్లీలో చర్చ జరిగితే అరే మేము కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లు అప్పించింది కదా, దాంట్లో 800 కోట్ల రూపాయల సబ్సిడీ ఉంది కదా, మీరు గొర్రె పిల్లలు మీరు తీసుకోండి, గొర్రెను మా నరేంద్ర మోడీ గారి కన్నా ఇవ్వండి అని మా కిషన్ రెడ్డి గారు నోరెత్తి మాట్లాడితే అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు సార్ కేసీఆర్ ఏకాడ పైసలు లేవా కిషన్ రెడ్డి, ఏకవచనంతో ఈ భాషలో కూడా ఏం మాట్లాడుతున్నావా, ఏక పైసల్లో మీ కేంద్ర ప్రభుత్వం అంటే అప్పటికప్పుడు మేము ప్రివిలేజ్ నోటీస్ కూడా తయారు చేసినాం సార్. ఇది గొర్రెల పెంపకం సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇవి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాబట్టి దాంట్లో మొదటి దఫాలనే 2017 ఏడేళ్ల కింద ముచ్చట చెప్తున్నా. అప్పటి నుంచి గొర్రెల పెంపకం విషయంలో మోసం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది. అలంపూర్ కాడ బ్రిడ్జ్ యువతలకు గొర్రెలు వస్తాయి, బ్రిడ్జ్ యువతలకు గొర్రెలు వెళ్ళిపోతాయి. నాగార్జున సాగర్ బ్రిడ్జ్ కాడ గొర్రెల యువతలకు వస్తాయి, గొర్రెలవతలకు వెళ్ళిపోతాయి. దామరచర్ల బ్రిడ్జ్ దగ్గర గొర్రెల యువతలకు వస్తాయి, గొర్రెలవతలకు వెళ్ళిపోతాయి. జగ్గయ్యపేట దగ్గర గొర్రెల యువతలకు వస్తాయి, గొర్రెలవతలకు వెళ్ళిపోతాయని మేము కంప్లైంట్ చేస్తే కూడా చర్యలు తీసుకోలేదు సార్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇది మేము అసెంబ్లీలో చూపించినాం. కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చిందో కూడా చూపించినాం, ఎంత అప్పు ఇచ్చిందో కూడా చూపించినాం దానికి సంబంధించి. కానీ మీరు అప్పే కదా ఇచ్చేది, తర్వాత అప్పు కదా సబ్సిడీ కూడా ఉందన్న విషయం మర్చిపోతానే ఇప్పుడే గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత నేను ప్రకాష్ రెడ్డినే ఈ గొర్రెల పెంపకానికి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడిట్ జరిగింది. ఆడిట్ ఈ ప్రభుత్వం వచ్చినాక జరగలేదు సార్. సతీష్ గారు గత ప్రభుత్వం జరిగింది. గత ప్రభుత్వం ఆడిట్ జరుగుతున్నప్పుడే నేను స్వయంగా డైరెక్టర్ ఆఫ్ ఏజీ ఆడిట్ దగ్గరికి సార్ ఇది అన్యాయం జరిగింది, ఇట్లా దొంగతనం జరిగిందని నేను రిపోర్ట్ ఇచ్చాను సార్. ఏజీ ఆడిట్ జరుగుతుందని తెలిసిన విషయం నేను ప్రకాష్ రెడ్డి గారు నేను పోయి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసినారు బయటికి. అయితే అందులో కూడా కొంతమంది దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఉప్పందించారు. ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉప్పందిస్తే కొన్ని ఆల్రెడీ బిల్స్ మార్చేశారు. అది స్కూటర్ మీద వచ్చినవి, మారుతి కార్లో వచ్చినటువంటి నెంబర్ల నుంచి మళ్ళీ కొన్ని DCM కింద మార్చినారు. కానీ ఎన్ని మార్చగలుగుతారు? మొత్తం అదేనా, మొత్తం కుంభకోణమేనా, అందుకోసం సగం ఎట్లా మారుస్తారనేది తెలియదు. అయితే ఇది ఎందుకు జరిగిందంటే అంతా బయటకి ఎప్పుడు వచ్చిందంటే మునుగోడు నియోజకవర్గం యొక్క ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా సాచ్యురేషన్ మోడల్ లో మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో ఉన్న వాళ్ళందరికీ గొర్రెలు ఇవ్వాలని ఇంటింటికి పోయి ₹1,00,000 1,25,000 ఇస్తామని చెప్పి డీడీలు కట్టించుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు సార్. అప్పుడు అది ఆగిపోతే మళ్ళీ బీజేపీ ల్యాప్టాప్ చూసిండ్రు అని చెప్పి మళ్ళీ కామెంట్ చేశారు సార్ మునుగోడు కాన్స్టిట్యూన్సీ ఎన్నికల సందర్భంగా. అందుకోసమని మొత్తం ఇది ప్రభుత్వం మీద నేను కంప్లైంట్ చేశాను సార్. ఇప్పుడు కాదు, గత చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ చంద్రశేఖరరావు ప్రభుత్వంలో వాళ్ళ అధికారులుగా మనం మాట్లాడినారు. కనీసం ఏజీ ఆడిట్ అన్నా సరిగ్గా చేయండి, ఏజీ ఆడిట్ చేసి దొంగలు బయటకు వస్తారంటే అప్పుడు ఆ కార్ల రిసీట్లు, ఆ స్కూటర్ల రిసీట్లు ఏవైతే ట్రాన్స్పోర్ట్ జరిగిందో అవి కూడా బయటకు వచ్చినాయి. ఇదేమో ఇట్లా దొంగతనంగా బయటకు వచ్చినాయి స్కూటర్ రిసీట్లు, కార్ల రిసీట్లు. వాస్తవంగా డీసీఎం లెక్కించి పెడతారా అనే ఈ ఉత్త ప్రచారాన్ని సోషల్ మీడియా ప్రచారాన్ని కోసం మీరు బ్రేకింగ్ కోసం చేయకండి. మాజీ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడకండి అన్న. దానికి అన్న స్కూటర్లకి టెండర్ ఇచ్చిందేమో DCM కి ఇస్తే స్కూటర్లు ఎట్లా పెడతారన్నా? ఓకే, టెండర్లు ఇచ్చింది DCMలకు ఇచ్చినప్పుడు, టెండర్లు ఇచ్చినప్పుడు, లారీలకు ఇచ్చినప్పుడు స్కూటర్లు ఎట్లా పెడతారండి? దానికి సంబంధించి సతీష్ గారు ఆరోపణలు చేస్తున్నవన్నీ కూడా అవాస్తవాలు. ఓకే, మీరు అందరూ విచారణ చేయమని చెప్తున్నారు, మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా విచారణ కారకులను శిక్షించమని స్కూటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతంగా మీరు బదనాం చేసే ప్రయత్నం చేయకండి. స్కీమ్ అది యాదవ సోదరుల కోసం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రూపొందించబడిన స్కీమ్ అది. వెల్కమ్ చేద్దాం, శిక్షించమని. ఆ స్కీమ్ ని అవాస్తవాలు చేయకండి దయచేసి. మీరు యాదవ కుల సోదరుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీయకండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన మాట. ప్రకాష్ రెడ్డి గారు, సతీష్ గారు, ఇప్పుడు గొర్రెల విషయంలో ఈ కుంభకోణాన్ని ఏజీఆర్ రిపోర్ట్ అదేదో సోషల్ మీడియాలో స్కూటర్ల మీద మారుతి కార్ల మీద వచ్చిందంటారో తప్పు సార్. ఏజీ రిపోర్ట్ లో వాళ్ళైతే రిపోర్ట్ లో పెట్టినటువంటి రిసీప్ట్ ఉంటాయి, వెహికల్ రిసీప్ట్, దాని ఆధారంగానే వార్త బయటకు వచ్చింది సార్. అది సీక్రెట్ వార్త ఏం కాదు, రిపోర్ట్ అఫీషియల్ గా జరిగింది. ఆ రిపోర్ట్ ఏజీ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ ఆధారంగా వచ్చినటువంటి అంశాలే సార్. స్కూటర్ మీద మారుతి కార్లో 3 సార్లు అనుకుంటా లెక్కలలో. ఓకే ఓకే, ప్రకాష్ రెడ్డి గారు. సతీష్ గారు, రెండో విషయము చెప్పండి. యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి నేను ప్రకాష్ రెడ్డి గారు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఓఆర్ఎస్ ఉవ్వెత్తులు లేచినారు. అసలు ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం కొన్నటువంటి మిషన్లు BHEL నుంచే కొన్నారు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచే కొన్నాం కదా అని చెప్పి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ TRS అది 2021 ముచ్చట చెప్తున్నా. టుడే వీఆర్ 2024
2021-22లోనే కరోనా తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ లో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. దాంట్లో వినోద్ కుమార్ తో సహా అక్కడ భాస్కర్ రావుతో సహా అక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళందరి యొక్క హస్తం ఉంది. ఆ మిషన్ల కొనుగోలునే కుంభకోణం ఉందని మేము ఆ రోజు చెప్పినాం. చెప్తే అట్టెట్లుంటుందా ఇట్టెట్లుంటుందా అని మాట్లాడారు. అది కూడా బయట తీస్తాం. ఎలక్షన్ ఆ కుంభకోణం యొక్క మొత్తం రిపోర్ట్ ను బయట తీసి పెడతాం సార్. అది కూడా వాళ్ళకు రిపోర్ట్ ఇస్తాం. అప్పుడు మేము చేసిన ఆరోపణల రిపోర్ట్ కూడా తప్పకుండా ఇస్తాం ఆ కమిషన్ రిపోర్ట్, ఆ ఎంక్వైరీ కమిషన్ కి. యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి చెప్తాను. అందుకోసమనే ఇసుక దందా విషయాలు కూడా అంతే. ఇసుక దందా వాళ్ళు ఎంత చేసారో మన తెలుసు. ఇంకోటి రైస్ మిల్స్ కుంభకోణం, వడ్ల కుంభకోణం విషయంలో కూడా సివి ఆనంద్ గారు 2016, 17, 18 ఆ టైంలోనే ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఒక 6 స్కామ్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు సివి ఆనంద్ గారి రిపోర్ట్ కాపీ కావాలంటే నేను మీకు పంపిస్తాను, తీసుకున్నాను. నా దగ్గర కాపీ ఉంది, సివి ఆనంద్ గారి రిపోర్ట్ కాపీ ఉంది. ఆ రోజు కేసీఆర్ 2016-17లోనే ఈ దుర్మార్గపు ఓట్ల మీరు పోయి కంప్లైంట్ చేయండి. మీ కాలం ఆధారాలు ఉంటే వాళ్ళకి పోయి ఇవ్వండి తప్ప పత్రికా ప్రకటన ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు చర్చలలో ఇష్టం వచ్చినట్టు ఆ కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణం జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిన ద్వారా